తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సతీమణి కేతిరెడ్డి రమాదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని శ్రీరాములపేట తదితర ప్రాంతాలలో వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి క్షేత్రస్థాయిలో ప్రచారం చేశారు. తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పర్యటించారు. ప్రజలకు సంక్షేమ పథకాలు గడప వద్దకే అందించి మంచి చేసిన వైసీపీకి అండగా నిలుద్దామని, ఎన్నికలలో వైసీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. పలంనేరు పట్టణానికి చెందిన పలంనేరు ప్రముఖులు టీడీపీలో చేరారు. మాజీ మంత్రి టీడీపీ పలంనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని వీరిని చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. తమ్మళ్లపల్లిలో జరిగిన టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పోలీసులపై రాళ్లు రువ్వి గాయపరిచిన ముగ్గురుపై కేసు నమోదు చేసినట్టు సీఎం మధు తెలిపారు. నలభై కుటుంబాలు టీడీపీ నుండి వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి ఆగేపాటి అమర్నాథ్ రెడ్డి ఆగేపాటి ఎస్టేట్లో సాధారణంగా ఆహ్వానించారు. జగనన్నకు ప్రజలందరూ సంపూర్ణ మద్దతు ఇచ్చి వైసీపీని గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు అన్నారు. చంద్రశేఖరపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి సతీమణి శ్రీవాణి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ అప్లికేషన్లు ఆర్డీఓ అధికారులు తనిఖీ నిర్వహించి అనంతరం నామినేషన్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినం సందర్భంగా కనిగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కనిగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ప్రతిపాడు మండలం ఉత్తరకంచి గ్రామంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో దోపిడీ కేసులో 7వ నిందితుడైన మహారాష్ట్రకు చెందిన చాగన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని పాల్గొండ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కళావతి అన్నారు. జగన్ బస్సు యాత్ర కారణంగా జాతీయ రహదారిపై వాహనాలు రాకపోకలు నిలిపివేశారు. ఈ మార్గంలోనూ ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రచారానికి అచ్యుతాపురం నుంచి బయలుదేరిన సుందరప్పు కారు ట్రాఫిక్ ఉండిపోయింది. దీంతో చీకట్లోనే బైక్ పై ప్రచారానికి వెళ్లారు. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర విశాఖలోని పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నం చేరుకుంటున్న సందర్భంగా బస్సు యాత్ర రూట్ ను బస చేసే ప్రాంతాన్ని వైసీపీ నేతలు రాత్రి పరిశీలించారు. బట్టిప్రోలు మండల పరిధిలోని పల్లెకోన గ్రామంలో వేమూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి నక్క ఆనందబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సూపర్ 6 పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ, జడ్పీ మాజీ చైర్మన్ నాయన రాంబాబు అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు ఆర్టీసీ బస్సులను మళ్లించడంతో ప్రయాణికులు పలు ఇబ్బందులు పడ్డారని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అడిగర్ల రాజు తెలిపారు. మండలంలోని పొట్ల చెరువుకు చెందిన పలువురు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమక్షంలో వైసీపీలో చేరారు. జయమంగళ వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించాయని, అందుకే గులాబీ పార్టీకి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారని, పార్లమెంట్ ఎన్నికల్లోని కమలం పార్టీని ఓడించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. ఉదయగిరిలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఉదయగిరి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్, నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఎన్నికల నిబంధనల మేరకు మరడి మహాలక్ష్మి అమ్మవారి జాతరలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల సమయాల్లో మార్పులు చేస్తున్నామని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. నెల్లిమర్ల మిమ్స్ ఉద్యోగులు, కార్మికులు సమ్మె విరమించి విధుల్లోకి చేరారు. మంత్రి బొత్స సత్యనారాయణ చొరవతో సమస్య కొలికి వచ్చింది.
అనంతగిరి మండలంలోని గిరిజన ఆచార సాంప్రదాయ ఇటుకల పండుగ సందడి నెలకొంది. ప్రతి ఏటా చైత్ర మాసంలో గిరిజనులు జరుపుకునే ఈ పండుగ వారి ఆచార సాంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉంటుంది. గుంటూరు పార్లమెంట్ స్థానానికి 5 అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డికి నామినేషన్ల పత్రాలు దాఖలు చేశారు. సమస్త జీవరాశిని కాపాడుకోవాలి, దరిద్ర దినోత్సవం జయప్రదం చేయండి అని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం కోరారు. సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర సందర్భంగా వేల సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు నక్కపల్లికి తరలివచ్చారు. టెక్కలి మండల కేంద్రంలోని పెద్ద బ్రాహ్మణ వీధిలో ఎన్డీఏ కూటమి నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి కుటుంబాన్ని కలిసి సూపర్ 6 పథకాలను వివరించారు.